వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి 100 పడకల ఆసుపత్రి హాస్పిటల్లో ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు, రైతుల కొరకు అన్ని లిఫ్ట్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. కోదాడ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు పారుదలై మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటాం. 40 కోట్ల రూపాయలతో రెడ్డిగుంటకు లిఫ్ట్ మంజూరు చేశాం. సాగునీటికి, తాగునీటికి, విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సామాన్యులకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నాం. సంవత్సర పాలనలో 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి చేసి చూపించాం. కాళేశ్వరం ద్వారా నీటి చుక్క రాకపోయినా ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో 45 లక్షల మంది రైతులు 1503 లక్షల మెట్టు వరి ధాన్యాన్ని పండించామని, దేశంలో మరెక్కడా ఇంత పంట రాలేదని మంత్రి తెలిపారు. సన్నాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నాం. సుమారుగా 40,000 కోట్ల రూపాయలు ఈసారి వరి ధాన్యం పంట వల్ల రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. మంచిగా పాలన అందిస్తూ అందరి ఆశీస్సులు పొందుతున్నాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు పరుస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నాం. రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత రైతు ఖాతాలో జమ చేస్తాం. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచాం. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు మన ముప్పల చెరువు నుండి మోత వరకు 25 కోట్ల రూపాయలతో ఈరోజు డబుల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మనం అంతే ర్యాలీగా పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా అభివృద్ధి ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క రోడ్లు మొత్తం టోటల్గా బీటీ రోడ్ ఉంది. ఇప్పుడే సార్ వస్తూ నన్ను అడిగారు, ఇది నడిగూడెం నాకు కంపల్సరీ సీసీ కావాలన్నారు. సో సార్ యొక్క అభివృద్ధి మేరకు మీరందరూ సహకరిస్తే తప్పకుండా ఈ విలేజ్లో కూడా సీసీ రోడ్ ఇవ్వడానికి నేను ప్రాధాన్యతను. సో కాబట్టి దయచేసి మీరందరూ సహకరించండి. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు కూడా, ఈ లోపల కూడా సీసీ రోడ్డు ఉండాలి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, వానాకాలం వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి అడిగారు నన్ను. తప్పకుండా దీన్ని కూడా సీసీ రోడ్ చేస్తాను. సో మీరందరూ సహకరించాలి. సో దీని తర్వాత ఈ యొక్క 12.2 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని మొత్తం డబుల్ రోడ్డుగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం కూడా వెడల్పు చేయడం, పటిష్టపరచడం జరుగుతుంది. దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి 25 కోట్ల రూపాయలతో జరుగుతుంది. ఈ రోడ్డు చేయడం వల్ల మనకు మొత్తుల చెరువు మోతే ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇందులో రేపు 800 మీటర్లు సీసీ రోడ్డు ఉంది, అది 7 మీటర్లు విడుతున్నాయి. తర్వాత నర్సులగూడెంలో కూడా 1 కిలోమీటర్ విడుతుంది. తర్వాత మోతే గ్రామం మిగిలిన ఆర్ఎన్బి గారు చెప్పినట్టుగా శాంతినగర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి అమీనాబాద్ నుంచి గోల్కొండ నుంచి వసంతాపురం నుంచి వాయలసింగారం నుంచి రత్నవరం నుంచి చాకిరాల నుంచి నడిగూడెం 12.2 కిలోమీటర్ల ఈ డాంబర్ రోడ్ ని డబుల్ రోడ్డుగా కొత్తగా వేస్తూ 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టుకుంటున్నాం. నడిగూడెంలో విలేజ్ పోర్షన్ కి ఇందులో లేకున్నా నేను లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్డ్ ఆయకట్టు ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా 10 ఏళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం. రెడ్లకుంట లిఫ్ట్ కి కొత్తగా 40 కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. స్కూల్స్, కాలేజీలకి మరి మీకు ఏమేం కావాలో అది పూర్తి చేస్తున్నాం. అన్ని విధాలుగా కోదాడ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దే విధంగా
అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు. మరి ఈరోజు ఇది ఒక మహత్తర కార్యక్రమం. అక్కడ జాతీయ విజయరాఘపురం, రేపాల, నరసింహులగూడెం ద్వారా మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతో 12.8 కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా రేపాల, విజయరాఘపురం, నరసింహులగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఆర్ఎన్బి అధికారులు, పెద్దలు చంద్రరావు గారు, మాజీ ఎంపీపీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, మండల పార్టీ అధ్యక్షులు సామా వెంకటరెడ్డి గారు, మాధవ్ నాయక్ గారు, కోదాడ నియోజకవర్గానికి ఈ రోజే 100 కోట్ల పైచిలుకు రోడ్లని శంకుస్థాపన చేస్తున్నాం. అన్ని మండలాల్లో కొత్త డబుల్ రోడ్ చేస్తున్నాం. ఆకుపాముల్లో ఎన్ఏసి అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఉండాలని ట్రైనింగ్ కోసం 10 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడుతున్నాం. అన్ని విధాలుగా కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. నేను ఎమ్మెల్యే పద్మావతి గారిని మీకు మాటిస్తూ ముందుకుంటున్నాము. జై హింద్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో వండలే. మరి మంచి మనసుతో, మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తాం. మంచి పంట పండింది. పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. దొడ్డు రకాలకి ఎంఎస్పి 2300, సన్న రకాలకి 2300 మీద ఇంకో 500 రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు లెక్కలేసి తెలుస్తుంది. ఈ 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులకు, వరి రైతులకు సుమారు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఆకుపాముల, కోదండరాంపురం, తెల్లపల్లి నుంచి 16 కోట్లు మంజూరైనాయి. డబుల్ రోడ్డు మీకు. అదేవిధంగా శాంతినగర్ నుంచి అమీనాబాదు, అనంతగిరి, మీ ఊరు ద్వారా నడిగూడెంకి 25 కోట్ల రూపాయలు మంజూరైంది. మీ బ్రిడ్జ్ కూడా కొత్తగా మంజూరు. రత్నవరానికి నలుమూలల ఒక సైడ్ 25 కోట్ల రోడ్డు, ఒక సైడ్ 16 కోట్ల రోడ్డు, అంటే 41 కోట్ల రూపాయలతోని రత్నవరంకి అటు పోవాలన్నా, ఇటు పోవాలన్నా, ఆకుపోవాలన్నా అన్ని డబుల్ రోడ్లు ఏర్పడు.